నేనిప్పుడు ఒంటరి వాడిని కాదు, నాకొక కంపెనీ దొరికింది. అంతే అంతే, అంతా ముగిసిపోయింది. ఇక మనం తప్పించుకోవడమే జరగదు. ఇంకా బయటకు రావయ్యా. షాకే సాకా? నానమ్మా, నానమ్మా, అమ్మా, అత్తయ్య, అయ్యో, అత్తయ్య ఏమైంది? అత్తయ్య, నానమ్మా, అమ్మా, నానమ్మా, నానమ్మా. ముట్టుకోకు, దూరంగా వెళ్ళు. అమ్మా, అక్కడి నుంచి చేయి తీయమ్మా. అత్తయ్య, పెళ్లి కొడుకు ఎవరన్నా తెలియట్లేదే, ఏదో పొరపాటు జరిగింది. అమ్మా, బ్రోకర్ ముందు చేయి తీయమ్మా. ఎవరండి? అమ్మా, చేయి తీయమ్మా ముందు. త్వరగా ఎవరైనా వచ్చి అత్తయ్యని కాపాడండి. అయ్యో నానమ్మా, అమ్మా, నానమ్మా, ముందు చేయి తీయమ్మా. వచ్చేసా నానమ్మా. అయ్యో, నానమ్మా, అత్తయ్య, అత్తయ్య, నానమ్మా, 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 జాగ్రత్త. నానమ్మా, ఇలా చూడండి. నానమ్మా, నేను ఇతన్ని నానమ్మా? అనుకుంటే ఇతనే నన్ను కాపాడుతున్నాడే. నానమ్మా, మీకేం కాలేదు కదా? ఎవరి అబ్బాయి? ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? ఇంకా బయటకు రాలేదేంటి? మీకేం కాలేదు కదా? భయపడకండి నానమ్మా, మీకు నేనున్నాను. కాలేదులే. నానమ్మా, వదిలు. మెల్లిగా నడవండి. మెల్లిగా నడవ, మెల్లిగా మెల్లిగా ఆ, మెల్లిగా, మెల్లిగా. ఏం కాలేదు. అది అయ్యో, ఇప్పుడు ఇతన్ని ఎలా తరిమి కొట్టాలి? కూర్చో. మెల్లిగా అమ్మా. ఆ, ఏం కాలేదు, ఏం కాలేదు, ఆ, ఆ, అమ్మా. ఇదిగోండి అత్తయ్య, మంచినీళ్ళు తాగండి. ఏం కాలేదు నానమ్మా. ఆ, 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 నానమ్మా, భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడాను. ఇక్కడ పెద్దమ్మకి ఇంత ప్రాబ్లం జరిగినా పెళ్లి కొడుకు బయటకు రాకుండా లోపల ఏం చేస్తున్నట్టు? ఏమయ్యా పెద్ద మనిషి, ఇంకా ఎందుకు నిలబడే ఉన్నావు? నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషమో ఏంటో మా నాన్నమ్మకి షాక్ కొట్టింది. నేనేం చేశానమ్మా? మీరొచ్చిన టైమే బాగలేదు. ఆ? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది. మా నాన్న గనక ఇప్పుడు బయటకు వచ్చారంటే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? అవునమ్మా, మీ నాన్నగారు ఇటువంటి ఎక్కువ నమ్ముతారు. నేను వెళ్ళిపోయి పెళ్లి తర్వాత వస్తాను. బుజ్జమ్మా, నా కమిషన్ ఏమన్నా ఇస్తావా? కమిషన్ కావాలా? మా నాన్న ఇప్పుడు బయటకు వచ్చి మీ తల పగలు కొడతాడు, చూస్తూ ఉండండి. సీతమహాలక్ష్మి, నువ్వు వెళ్ళి అమ్మకి కషాయం తీసుకురాపో. అయితే ఆ పెళ్లి కొడుకు కార్తీక్ అతనంటే తెలివైన వాడు. నానమ్మకి షాక్ కొట్టగానే ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయాడా? అయితే నేను పారిపోతానులే. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాం. చాలరా. సత్య, నానా, బ్రోకర్ ఎక్కడమ్మా? నానమ్మ అరిచిన అరుపులకి భయపడి ఆయన పారిపోయాడు. ఏమంటున్నావు? పారిపోయాడా? సరే వదిలే, మనకు కమిషన్ డబ్బులు మిగిలాయిలే. సరే, నువ్వు అమ్మని చూసుకో, నేను వెళ్ళి టాబ్లెట్లు సరే తీసుకొస్తా. నాన్న. నానమ్మ, ఇప్పుడు నీకెలా ఉంది? ఏ ముసల్దానా, నువ్వు నటించింది చాలు. కరెంటు రాని స్విచ్ బోర్డు మీద వేలు పెట్టి ఏమైనా నటించావా? ఏమైంది? నువ్వు అరిచిన అరుపులకి అతను వచ్చిన టైం అపశకునమని భావించి బ్రోకర్ పారిపోయాడు. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు నానమ్మా, నన్ను కాపాడేసావనుకో. ఏయ్, ఈ అబ్బాయిని ఎక్కడ కలిసావు? మంచోడేనా? అతను చాలా మంచోడు నానమ్మా. ఒక రోజు నైట్ అంతా నేను అతనితో ఆటోలో తిరుగుతూనే ఉన్నాను. ఓహో. ఒక్కసారి కూడా నన్ను తప్పుగా చూడనే లేదు.
చూపులు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందే. అయ్యో అమ్మా, అబ్బా, ఆ, రండి. అమ్మా. నానమ్మ ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆ, ఇప్పుడు పర్వాలేదులే. అమ్మా ఆ, నువ్వెందుకమ్మా స్విచ్ బోర్డు మీద వేలు పెట్టావు? అల్లుడు గారు కనిపించడం లేదనగానే టెన్షన్ అయిపోయాను, చెమట పట్టింది. సరే ఫ్యాన్ వేద్దాం కదా అని స్విచ్ బోర్డు మీద వేలు పెట్టాను, షాక్ కొట్టింది. సరే సరే, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఆ బ్రోకర్ వెళ్ళగానే నాకు సెట్ అయిపోయింది. ఆ? ఏమ్మా, బ్రోకర్ కి దీనికి సంబంధం ఏంటమ్మా? ఏదో అయింది లేరా, సైలెంట్ గా ఉండలేవా? ఏమండి అది వదిలేయండి. ఆ అమ్మాయి ఫోను ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏయ్, నాకొచ్చే కోపానికి అసలు నిన్ను. మామ ఎందుకు టెన్షన్? రిలాక్స్. అయ్యో. నాకు బ్రోకర్ ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఆ? అమ్మాయికి పెళ్ళంటే పెద్దగా ఇష్టం లేదు, ఇంట్లో మీ అందరూ మాట్లాడి కన్విన్స్ చేశారు అని. బ్రోకర్ అన్ని విషయాలు మీతో చెప్పేశాడా? పర్వాలేదు, వదిలేండి మావా. మామూలుగా అమ్మాయిలు పుట్టినిల్లు, అమ్మ నాన్న ప్రేమ అని సెంటిమెంట్ గా ఉంటారు. పుట్టినిల్లు వదిలి రావడం, తల్లిదండ్రుల ప్రేమకి దూరం కావడం కష్టమైన విషయమే కదా మావా. అరే రే రే రే, అల్లుడిది ఎంత చక్కనైన మనసు. నేను ప్రేమ అనురాగాలున్న కుటుంబంలో పెరిగిన వాణ్ణి కాదు. మా అమ్మ నాన్న డబ్బు సంపాదించడం కోసం విదేశాల్లో ఉండడం వల్ల నాకు వాళ్ళ ప్రేమ దక్కలేదు. ఆ, మీ అందరినీ కలవగానే నాకు చాలా అసూయగా సంతోషంగా కూడా ఉంది. మీ అమ్మాయి కంటే ఈ కుటుంబం నాకు చాలా బాగా నచ్చింది. సరే సరే సరే. నాకు ఈ కుటుంబంలో అయినా లేక ఈ కుటుంబ ఫ్రెండ్స్ కుటుంబంలో అయినా ఒక అమ్మాయి దొరికితే నేను సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. ఇతని మాటలేంటో తేడాగా ఉన్నాయే. ఇలాంటి డైలాగు మన స్క్రిప్ట్లో లేనే లేదే. మరెందుకు ఇలా మాట్లాడి సెంటిమెంట్ పండిస్తున్నాడు? అల్లుడు, మామా, ఇంతకు మించి మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఏడ్ చేస్తాను. అయ్యో లేదు, వద్దు. నాకు ఈ కుటుంబంతో సంబంధం కుదిరితే అంతే చాలు మామా. ఓహో. మీ అమ్మాయితో మీరు తీరిగ్గా మాట్లాడండి. తొందరగా పెళ్లి చేయాల్సినంత అవసరం అస్సలు లేదు. ఓహో, సరే 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 సరే. ఆమె కూడా మనస్ఫూర్తిగా పెళ్లి మీద నమ్మకం కలగాలి. అప్పుడు పెళ్లి చేస్తే తప్పకుండా నిలబడుతుంది. అల్లుడు, ఎంత చక్కటి మాట చెప్పారు అల్లుడు. అల్లుడు ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్న ఫారెన్ నుంచి రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం, ఏమంటారు? ఏం అల్లుడు గారు, ఇంకో 6 నెలలు వెయిట్ చేయాలా? ఒరేయ్, ఇలాంటి అబ్బాయి కోసం 6 సంవత్సరాలైనా వెయిట్ చేయొచ్చురా. నాకు ఈ కుటుంబం, మా అమ్మ, అత్త, నానమ్మ, సత్య అందరూ నాకు చాలా బాగా నచ్చారు. అమ్మయ్యా, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నాకైతే మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అమ్మయ్యా. అందుకని నేను ఆమెను కలవాలి, మాట్లాడి తీరాలి అని బలవంతం ఏం లేదు. నేను తప్పకుండా 6 నెలలు మీ అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. అల్లుడు, అయ్యయ్యో, చాలా థ్యాంక్స్ అల్లుడు. అలాగే ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను మీ అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చినట్టుగానే నేను చూడ్డానికి వచ్చిన అమ్మాయి కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అయ్యయ్యయ్యయ్యయ్యో. ఇది నేను చూడ్డానికి వచ్చిన అమ్మాయికి ఇచ్చేయండి. ఇది నేను తన కోసం తీసుకురాలేదు, నీ కోసమే.